ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రామ సభలకైతే మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ గ్రామ సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన కూడా ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు. ఆ గ్రామ సభ ద్వారా గ్రామాల్లో ఏమేమి పనులు చేయాలి, దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం అనే దానికి శ్రీకారం చుట్టారు అప్పట్లో. తర్వాత జన్మభూమి కార్యక్రమం ఇలా గత ప్రభుత్వ హయాంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా నిర్వహించనుంది జన్మభూమి కమిటీలు అని చెప్పేసి. ఇప్పుడైతే మాత్రం గ్రామ సభలో నిర్వహించాలని చెప్పేసి కొత్తగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇది పంచాయతీరాజ్ శాఖలకు కీలకం కానున్న నేపథ్యంలో ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో ఏ విధంగా పనులు చేయాలా, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి నిధులు కేటాయించడం, ఇవన్నీ కూడా ఈ గ్రామ సభల్లో తీర్మానం చేయనున్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో గ్రామ సభల్లో ఆ తీర్మానం చేసి ఆ యొక్క పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ గ్రామ సభలను అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ఇందులో గ్రామ సర్పంచి, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను అయితే మాత్రం బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామ సభలకి అంకురార్పణ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 13,326 గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క గ్రామ సభలను అయితే మాత్రం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లి గ్రామాన్ని ఎంచుకున్నారన్నమాట. ఆ గ్రామ సభలో ఆయన పాల్గొంటాడు. పవన్ కళ్యాణ్ పాల్గొని అక్కడ ప్రసంగిస్తారు. కానీ ఇన్ని గ్రాములు అంటే 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా అదే గ్రామాన్ని ఎంచుకోవడానికి గల కారణాలంటే ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అంత గాలి వీచి లేకపోతే ప్రభుత్వ పెద్దలు లేకపోతే మంత్రులందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవ్వరూ గెలవకూడదు, మన వైసీపీ ఒకటే గెలవాలని చెప్పేసి తీవ్ర ఒత్తిడి చేశారు. కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం నామినేషన్ కూడా వేయకుండా గ్రామ బహిష్కరణ చేసినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఎవరన్నా వేరే ప్రత్యర్థి గనక ఆ ఓట్లు వేయాలి లేకపోతే అతను గనక నిలబడుతున్నాడు ఎన్నికల్లో అని చెప్తే వాళ్ళని గ్రామం నుంచి బహిష్కరించినటువంటి సందర్భంలో అంత ఉప్పెన్లో కూడా ఈ మైసూరావారిపల్లి నుంచి సంయుక్త అనేటటువంటి ఒక మహిళ అయితే మాత్రం ఎదురెడ్డి పోరాడింది, అవమానాలు తట్టుకుంది. ఆ యొక్క సంయుక్త సర్పంచ్గా ఎన్నికైంది, మైసూరావారిపల్లి సర్పంచ్గా ఎన్నికైంది అనమాట. అప్పటి నుంచి కూడా ఆమె పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది, పోరాడింది. ఇక పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నారు కాబట్టి ఒక జనసేన పార్టీ నుంచి ఆమె పోరాడి ఇక కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపి ఆ గ్రామం నుంచి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆలోచించి ఎక్కడ గ్రామ సభలో పాల్గొనాలని చూసి ఆలోచించడంతో ఇక్కడ మైసూరావారిపల్లి, అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లి గుర్తుకు రావడంతో ఆ గ్రామాన్ని ఎంచుకొని అక్కడ గ్రామ స్థాయి నుంచి అంటే ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా, అలాగే గత వైసీపీని తట్టుకొని నిలబడ్డటువంటి వీర నారీలు ఎవరైతే ఉన్నారో, వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ మైసూరావారిపల్లిని అయితే మాత్రం ఎంచుకోవడం జరిగింది. ఆ గ్రామ సభల్లో ముఖ్యంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టాలి, అలాగే గ్రామ సభలకి నిధులు ఏ విధంగా కేటాయించాలి తదితర అంశాలన్నీ కూడా అక్కడ అధికారులు కూడా పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేయటం, ముఖ్యంగా ఇటుపక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్త కూడా ఆ గ్రామానికి సర్పంచ్గా ఉండటంతో అటు పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ మైసూరావారిపల్లిని అయితే మాత్రం ఎంచుకోవడం జరిగింది. అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది చర్చల్లో. ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని ఎంచుకున్నారని చెప్పేసి అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి తరుణంలో ఆమె సంయుక్త అనేటటువంటి సర్పంచ్ అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక పార్టీ అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మా గ్రామ సమస్యలు అయితే మాత్రం పరిష్కారం అవుతాయి, అలాగే గతంలో ఆయన సేవాభావంతో చాలా సమస్యలను పరిష్కరించాడు, పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆర్థికంగా సహాయం చేశారు కాబట్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వస్తున్నారు కాబట్టి గ్రామంలో మా గ్రామ సమస్యలు తీరుతాయని చెప్పేసి వాళ్ళు అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే సర్పంచ్ని గెలిపించారంటే
ఆ సర్పంచ్కి వెళ్ళే అండదండలు ఉంటాయి కాబట్టి ఆ ప్రజల యొక్క అభిమానం ఉంటుంది కాబట్టి ఆ సర్పంచ్ అయితే సంయుక్త అనేటటువంటి మహిళ వీర మహిళ అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క గ్రామానికైతే ప్రాధాన్యత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక గ్రామాన్ని అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అంటే పిఠాపురం నియోజకవర్గం ఆ పక్కన పెడితే ఒక ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ గ్రామానికి వెళ్ళడం అయితే మాత్రం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆ గ్రామంలో పర్యటించి ఎలాంటి వరాలు జల్లుగురిపిస్తారో మనం వేచి చూద్దాం.